Hey guys, welcome back to the new video. నేను మీ మోహన్ ఎక్స్ రోస్ట్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో గైస్ మీరు thumbnail చూసుంటారు ఆల్రెడీ. ఓకే, ఏంటి మోహన్ ఎక్స్ రోస్ట్ బ్రో ఇట్లా ఫాలోవర్స్ని గొర్రెలు అంటున్నాడు, ఈ రివ్యూవర్లని పెయిడ్ రివ్యూవర్లు అంటున్నారు, ఈ రివ్యూవర్ల స్కామ్ అంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది, ఈ కహానీ ఏంటి, మార్బాలం ఏంటి, అసలు ఏం జరుగుతున్నారా ఇక్కడ ముఠాల్ అని మీరు కనిపిస్తుంటే నిజంగానే స్కామ్ జరుగుతుంది. ఆ స్కామ్లో రివ్యూవర్లు బాగుపడుతున్నారు, ఫాలోవర్స్ గొర్రెలు అయిపోతున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా గైస్, ఎందుకు పెయిడ్ రివ్యూలు అంటున్నాను. మీరు ఏదైనా రివ్యూవర్ని చూడండి, కంటిన్యూస్గా ఒకే కంటెస్టెంట్ గురించి పాజిటివ్గా చెప్తా. అంటే పాజిటివ్గా చెప్పడం అంటే వాళ్ళు పాజిటివ్ చేస్తే పాజిటివ్గానే చెప్పాలా, బట్ వాళ్ళు నెగిటివ్ చేసినా కూడా ఇది పాజిటివ్గా చెప్పడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీకెండ్లో హోస్ట్ కానీ ఆర్ బిగ్ బాస్ వాళ్ళు ఆడే గేమ్స్లో కానీ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ని మసిబూసి మారడికాయ చేసి కప్పిపెట్టేసి మా కంటెస్టెంట్ ఏం చేయలేదు, మా కంటెస్టెంట్ జెన్యూన్, మా కంటెస్టెంట్ తోపు, మా కంటెస్టెంట్ తురుము, తప్పు చేసినా కూడా ఇట్లా చెప్తారు చూసినావా. ఇవి పెయిడ్ రివ్యూలు. మీరు ఆదిరెడ్డి అని రివ్యూలు చూడండి, లాస్ట్ 3-4 రివ్యూస్ చూడండి. తనుజాకే సపోర్ట్, ఇమాన్యుల్ కళ్యాణ్ ఆ ఫినాలే టాస్క్లో వాళ్ళు వేసిన స్ట్రాటజీని కూడా ఈయన కన్నింగ్ అనడం, ఇది అసలు స్ట్రాటజీయే కాదు, ఇది రిమైనింగ్ కంటెస్టెంట్స్కి అన్యాయం చేస్తున్నారు వీళ్ళ గేమ్ ప్లే కాదు ఇది అని చెప్పడం. తనుజ ఆ హ్యాండ్ బాగాలేకపోయినా భయంకరంగా ఆడింది. అఫ్కోర్స్ తనుజ బాగానే ఆడింది, బట్ ఎలివేషన్లు ఇవ్వడం, తనుజాని బిగ్ బాస్ టార్గెట్ చేస్తున్నాడని చెప్పడం, వీకెండ్ ఎపిసోడ్లో తనుజాని ఎందుకు టార్గెట్ చేశాడని చెప్పడం, ఇవన్నీ పెయిడ్ రివ్యూస్. మనకి పైసలు ముట్టితేనే ఇలాంటివి చెప్తారనమాట. మీరు అడగొచ్చు, ఆదిరెడ్డి అన్న ముందేమైనా అంటే ముందు వీడియోస్లో తనుజాని తిట్టకుండా ఉన్నాడని. తిట్టాడు, స్టార్టింగ్లో తిట్టాడు, ఆయన రివ్యూలు బాగుంటాయి ఒప్పుకుంటా, బట్ లాస్ట్ 3-4 వీడియోస్ చూడండి మీకే అర్థమైపోతుంది పెయిడ్ రివ్యూలా కాదా అని మీకు అర్థమైపోతుంది. అండ్ అలాగే మిగతా రివ్యూలను కూడా చూడండి, వీళ్ళు ఉండదన్నట్టు చెప్తే మనకేం ప్రాబ్లం లేదు గైస్. కానీ వాళ్ళ రివ్యూవర్లు చేసే మోసం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు ఇన్స్టాగ్రామ్లో 40K ఫాలోవర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 38.2, 38.3. ఓకే, నాకే ఒక పువ్వు వల్ల పిఆర్ టీం మా పువ్వుకి సపోర్ట్ చేస్తా, మా పువ్వు తోపు, మా పువ్వు తురుము అని నువ్వు చెప్తే, అంటే రోస్టింగ్ చేయకుండా, రోస్టింగ్ చేయకుండా మా పువ్వు వల్ల తప్పులన్నీ కప్పిపుచ్చి మా పువ్వుని కానీ హైప్ చేస్తే మీకు 20K మేము ఇస్తాం అంటే లాస్ట్ 3 వీక్స్కి అని ఒక పువ్వు వాళ్ళ పిఆర్ టీం మనం రీచ్ అవ్వడం జరిగింది. జస్ట్ 38.2K ఫాలోవర్స్ ఉన్న నాకే వీళ్ళు ఇంత ఇవ్వాలనుకుంటున్నారంటే ఇంకా ల్యాక్స్లో ఫాలోవర్స్. యూట్యూబ్లో 900K 1000 1 మిలియన్ 1000 అంటున్నా, సారీ ఫర్ దట్, వేసుకోవద్దు 1000 అన్నా అని. 1 మిలియన్ 200Kలు 100Kలు ఉన్న ఫాలోవర్స్ ఉన్న రివ్యూవర్లకి ఇంకెంత ముట్టుంటుంది. ఇన్స్టాగ్రామ్లో 300K 200K 100K 150K ఉన్న రివ్యూవర్లకి ఇంకెంత ముట్టుంటుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలి మీరు. గొర్రెల్లాగైతే ఫాలో అవ్వద్దు. ఓకే, మా రివ్యూ అన్న చెప్పాడు, మా రివ్యూ అన్న చెప్తే కరెక్టే ఉంటుంది, మా రివ్యూ అన్న లైవ్ చూస్తాడు, మా అన్న లైవ్ అంతా రికార్డింగ్ చేసి పెట్టుకొని మా కోసం లైవ్ చూసి మా కోసం వీడియోలు చేస్తాడు. ఎవడి కోసం చేయడు. యూట్యూబ్ నుంచి పైసలు వస్తాయి కాబట్టే చేస్తారు, ఇన్స్టాగ్రామ్ నుంచి ఇట్లా ప్రమోషన్స్ వస్తాయి కాబట్టే చేస్తారు. ఎవరి స్వార్థం వాళ్ళది. ఓకే, అఫ్కోర్స్ చేయాలా, అట్లా పైసలు లాంటివి వస్తాయి కాబట్టి వాళ్ళు రివ్యూలు చేస్తారు, అది ఓకే. బట్ వీళ్ళు ఎవరి దగ్గరైనా మనీ తీసుకొని ఎలాంటి ప్రమోషన్ మనం చేసుకోవచ్చు, దాంట్లో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ కొంతమంది కంటెస్టెంట్స్ దగ్గర పైసలు తీసుకొని వాళ్ళు చేసినది తప్పు అయితే ఆ తప్పులు కూడా కప్పుపుచ్చి మా కంటెస్టెంటే తోపయ్యా, వేరే కంటెస్టెంట్లు మా కంటెస్టెంట్కి అడ్డు లేరు ఆపు లేరు అని చెప్పి చెప్పడం, ఇలాంటివి నాకు ఇలాంటిదే నచ్చట్లా. దీనికే నేను అంటుంది, దీనికి ఏమైందంటే నిజంగా జెన్యున్ గేమ్ ఆడి జెన్యున్గా ఎంటర్టైన్ చేసి అన్ని వీక్స్ హౌస్లో ఉన్న రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఇలా పెయిడ్ రివ్యూలు వాళ్ళ దెబ్బతిని వాళ్ళకి ఓట్లు పడకపోతే నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్ కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఓకే, అంత ఎంటర్టైన్ చేసి అన్ని గేమ్స్ ఆడి గేమ్స్లో బాగా కొట్లాడి అన్నిసార్లు నామినేషన్స్లోకి వెళ్ళి జనాలు ఓట్లు వేసాక బయటకు వచ్చి ఇట్లా పెయిడ్ రివ్యూలు అండ్ ఇంకా మిగతా అచుకుబుచ్చుకుల వల్ల, సపోర్టింగ్ వల్ల, దొంగోట్ల వల్ల ఇలా చేసి కప్పుకొల్చుకుపోతున్నారే, ఇంక మనం పోయి ఏం ప్రయోజనం, ఎట్లనో కొన్ని వీక్స్ తర్వాత
బయటకు వచ్చేస్తాం. ఒకవేళ లాస్ట్ దాకా ఉన్నా కూడా మనకు కప్పు ఇచ్చే పరిస్థితులు అయితే మనకు లేవు అనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు కూడా నిరాశ పడిపోయి అసలు ఎలాంటి బాగా ఎంటర్టైన్ చేసే కంటెస్టెంట్స్ అయితే రారు. ఇలాంటివి చూసి వీళ్ళు పైసలు తీసుకొని ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ నిజం చెప్పాలా, తప్పు చేస్తే తప్పు చేసిందని చెప్పు, వాళ్ళు ఒప్పు చేస్తే ఒప్పు చేసిందని చెప్పు, మంచి చేస్తే హైప్ ఇచ్చుకో. కానీ తప్పు చేసినా కూడా ఎందుకు మా కంటెస్టెంట్నే ఎందుకు టార్గెట్ చేస్తావు? ఇదంతా మా కమ్యూనిటీ కోల్పోలు ఉన్నారే, రివ్యూల కోల్పోళ్ళు. నేను రివ్యూర్ని కాదు, రోస్టర్ని. బట్ వీళ్ళకంతా ఇదే పని. ఏదన్నా ఒక కంటెస్టెంట్ హైప్ చేస్తే వీడియోకి రీచ్ వస్తుంది, వీడియోని ఎక్కువ మంది చూస్తారు అనుకుంటే చేస్తారు. అది మ్యాటరు. మీకు అర్థమైతే చాలు, అర్థం కాకపోతే కామెంట్లో తిట్టుకోండి, పర్లేదు. అర్థమైతే హ్యాపీ నేను. అది మ్యాటరు. ఇలా పెయిడ్ రివ్యూలు చేసుకుంటా ఇట్లా చేస్తే ఏం వస్తుందయ్యా? జెన్యున్గా రివ్యూలు ఇవ్వండి, రివ్యూలు ఇచ్చండి, అది ఉపయోగపడుతుంది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీకు వీడియోలో ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు మెన్షన్ చేయండి. సారీ, ఒకటి చెప్పడం మర్చిపోయా. చాలామంది పిఆర్ అంటే పెయిడ్ రివ్యూ అనుకుంటున్నారు. పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్, పెయిడ్ రివ్యూ కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క కంటెస్టెంట్కి పిఆర్ ఉన్నాడు ఈ సీజన్లో, ఎక్సెప్ట్ మాస్క్ మ్యాన్ హరీష్ గారు తప్పితే అందరికీ పిఆర్ ఉన్నారు. ఓకే, ఈ పిఆర్ల పని ఏందయ్యా అంటే వాళ్ళ కంటెస్టెంట్ని జనంలోకి ఎలా తీసుకెళ్లాలా, వాళ్ళ కంటెస్టెంట్ చేసిన మంచి పనుల్ని ఎలా హైప్ చేసుకోవాలా, ఓట్లు ఎట్లా రాబట్టుకోవాలా, ఇది పిఆర్ పని. ఇది వీళ్ళు ఫుల్ టైం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీలో మన ఫాలోవర్స్లో కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కానీ ఎవరైనా మీమ్ పేజ్లు పెట్టుకోనో, లేకుంటే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ తరపున ఒక పేజ్ పెట్టుకోనో రన్ చేస్తుంటే మీరు కూడా ఒక పిఆర్ఏ. కాకపోతే మీరు డబ్బులు తీసుకోరు, వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారు, అంతే తేడా. ఈవెన్ ఇంకా మీకు క్లారిటీ రావాలంటే, ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు అనుకో, బాలీవుడ్లో చాలా సెలబ్రిటీసు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు, ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నప్పుడు ఫోటోలు హల్చల్ అవుతాయి. ఎందుకు అవుతాయి? వాళ్ళ మేనేజర్ టీమే పిఆర్ టీమే చెప్తారనమాట. ఎవరికి ఫొటోస్ కవరేజ్ చేసే వాళ్ళకి, మీడియా వాళ్ళకి, ఫోటోగ్రాఫర్స్కి ముందే అప్డేట్ ఇస్తారు. ఇప్పుడు మా హీరో ఎయిర్పోర్ట్కి వస్తున్నాడో, మీరు ఎయిర్పోర్ట్కి వచ్చి కవర్ చేయాలా, హైప్ చేయాలా అని చేస్తారనమాట. ఈవెన్ మీమ్ పేజ్లకు కూడా ఈ పిఆర్ టీం డబ్బులు ఇచ్చి వాళ్ళ కంటెస్టెంట్ తరపున మీమ్ నేర్చుకుంటుంది అండ్ వేరే కంటెస్టెంట్ని బ్యాడ్ కూడా చేపిస్తారు. ఇవన్నీ జరిగాయి. బట్ నా ఎండ్ ఆఫ్ ద డే నేను కోరుకునేది ఏంటంటే, మంచి చేస్తే మంచి అని చెప్పు, చెడు చేస్తే చెడు అని చెప్పు. చెడు చేసినా కూడా దాన్ని మసిబూసి మాడికాయ చేసి మా కంటెస్టెంట్ తోపు, మా కంటెస్టెంట్ రాడ్ అంటే అదే నచ్చట్లేదు. అది మ్యాటరు. ఇంతే గైస్, వీడియో ఆల్రెడీ లాంగ్ అయిపోయింది, ఇంకా వీడియో సమాప్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ, బై బై.